ఈరోజు హైదరాబాద్ సిటీలో పనిచేస్తున్న పోలీస్ అధికారులు సిబ్బంది వారి కుటుంబ సభ్యుల కొరకు రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసరు అలాగే రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్లో పనిచేసే అధికారులు సిబ్బంది వారందరూ హైదరాబాద్ సిటీ పోలీసులో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్కి అధికారులందరికీ పాస్పోర్ట్ మేళా ఆర్గనైజ్ చేశారు. దాంట్లో భాగంగా 2222 మంది ఒకేసారి ఈ పాస్పోర్ట్స్ తీసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. పోలీస్ శాఖలో పనిచేసేటటువంటి ఫ్యామిలీస్ అందరూ కూడా ఒక పర్టిక్యులర్ డే, అపాయింటెడ్ డే ఈ పాస్పోర్ట్ సేవా కేంద్రాలకు వచ్చి పాస్పోర్ట్ అప్లై చేయడానికి పోలీస్ శాఖలో పనిచేస్తున్న అధికారులు వస్తారా లేదా అనేటటువంటి వాళ్ళ విధుల రీత్యా ఒక అన్సర్టనిటీ అనేది ఎప్పుడూ ఉండేది. అయితే ఎప్పుడూ నిరంతరం ఈ పబ్లిక్ డ్యూటీస్లో ఇన్వాల్వ్ అయినటువంటి పోలీస్ అధికారులకి సిబ్బందికి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం ద్వారా, పాస్పోర్ట్ మేళా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం ద్వారా ఒకేసారి ఇన్ని ఫ్యామిలీస్కి పాస్పోర్ట్ తీసుకోవడానికి ఒక మంచి అవకాశం వచ్చింది. ఇలాంటి అవకాశాన్ని పోలీస్ శాఖ కలిగించినందుకు మన రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ అశ్విని గారు, అట్లాగే అశోక్ గారు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులు సిబ్బంది వారందరినీ కూడా నేను హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖ తరఫున హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, పాస్పోర్ట్ వెరిఫికేషన్ సిస్టంలో కూడా ఒక రెవల్యూషనరీ మార్పు తెచ్చి 2012లో దాదాపుగా 61 రోజులు మనకి యావరేజ్ వెరిఫికేషన్ టైం ఉంటే ఈరోజు యావరేజ్ వెరిఫికేషన్ టైం 6 రోజులకు తీసుకొని రావడం ద్వారా ప్రజలకు కూడా ఈ పాస్పోర్ట్ సేవలు మరింత త్వరితగతిన అందించడానికి పోలీస్ శాఖ తరఫున అన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా టెక్నాలజీని వాడుకొని వెరిఫికేషన్ సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చి, అట్లాగే పని పద్ధతుల్ని మార్చి ఒక సిటిజన్ ఫ్రెండ్లీ పద్ధతిలో వెరిఫికేషన్ కొరకు వాళ్ళకు వెళ్ళే ముందు వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వాళ్ళ కన్వీనియంట్ టైం చూసుకొని వెరిఫికేషన్ చేయడం ద్వారా ప్రజలందరికీ దగ్గరవడమే కాకుండా ఈ ఎంటైర్ వెరిఫికేషన్ ప్రాసెస్ త్వరితగతిన కంప్లీట్ చేయడానికి ఒక మంచి అవకాశం లభించింది. ఈ ఎంటైర్ ప్రాసెస్ 6 రోజులకి కుదించి ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా త్వరితగతిన ఈ వెరిఫికేషన్ సిస్టము జరిగే విధంగా ఇది చూసినటువంటి మన అడిషనల్ కమిషనర్ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ నాగిరెడ్డి గారికి, అలాగే వాళ్ళ అధికారులందరికీ కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే మనకి ఎంటైర్ పాస్పోర్ట్ ఇష్యూ సిస్టంలో కూడా రెవల్యూషనరీ చేంజెస్ తెచ్చి, గతంలో పాస్పోర్ట్ అప్లై చేయాలి అంటే సికింద్రాబాద్ ఆర్పిఓ ఆఫీస్లో ఎప్పుడూ ప్రతిరోజు అనునిత్యము ఒక వార్ లాగా ఉండేది, ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లాగా ఉండేది. మార్నింగ్ 4 గంటల నుంచే క్యూలో నిలబడి ఆ రోజు మనం క్యూలో లోపలికి వెళ్ళగలుగుతామా లేదా అనేటువంటి ఒక సంశయం ఉండేటటువంటి పరిస్థితి ఉండేది ప్రజలలో. అలాంటి స్థితి నుండి ఈరోజు ఈ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు రావడం, డిస్ట్రిబ్యూట్ చేయడము, టెక్నాలజీని వాడుకొని సర్వీస్ డెలివరీ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేస్తూ మొత్తం త్రూఅవుట్ ది కంట్రీ ఈరోజు ఈ పాస్పోర్ట్ సేవలు చాలా సిటిజన్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్లో, తర్వాత త్వరితగతిన ఈరోజు పాస్పోర్ట్స్ ఇష్యూ చేస్తున్నందుకు పాస్పోర్ట్ డిపార్ట్మెంట్ వారిని, ముఖ్యంగా ఈ అశ్విని గారిని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మొత్తం కంట్రీలోనే పాస్పోర్ట్స్ త్వరితగతిన ఇష్యూ చేయడంలో మన తెలంగాణ రాష్ట్రము ముందుండడం ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అట్లాగే ఈ వాల్యూమ్ కూడా మనకి ఇక్కడ హైదరాబాద్ సెంటర్ నుంచి లార్జెస్ట్ వాల్యూమ్ ఇక్కడి నుంచి కూడా ఇష్యూ చేయడం జరుగుతున్నది పాస్పోర్ట్ ఇష్యూస్. ఇవి ఒక వారం రోజుల్లోనే ఈరోజు సిటిజన్స్ అందరూ కూడా
పాస్పోర్ట్స్ పొందగలుగుతున్నారు అంటే ఈ టెక్నాలజీ రెవల్యూషను, సర్వీస్ డెలివరీ స్టాండర్డ్స్లో మార్పులు, అట్లాగే ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, పాస్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా తీసుకున్నటువంటి చర్యల వల్ల ఈరోజు ఇది పాసిబుల్ ఉంది. దాంట్లో భాగంగానే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వెరిఫికేషన్ పద్ధతుల్లో మార్పులు తెచ్చి అతి తొందరగా ఈ వెరిఫికేషన్స్ కంప్లీట్ చేసి సిటిజన్స్కి వారు అనుకున్నటువంటి రీతిలో ఒక వారం రోజుల్లోనే పాస్పోర్ట్స్ పొందే విధంగా ఈరోజు అందరము కూడా ఒక టీమ్గా పనిచేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మరొకసారి పాస్పోర్ట్ డిపార్ట్మెంట్ వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.